రామ్ చరణ్ 17వ చిత్రంగా ఒక హిందీ సినిమాను సైన్ చేశాడని నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎలాంటి సినిమా అంటే ఒక బయోపిక్ అని కూడా అంటున్నారు. సుహేల్ దేవ్ అనే ఒక రాజుకు చెందిన బయోపిక్ ని సంజయ్ లీలా బన్సాలి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడని, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని, అంతేకాకుండా సినిమా కూడా సైన్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. బట్ దీనిపైన ఎటువంటి అఫీషియల్ క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనగానే అసలు ఆ సుహేల్ దేవ్ ఎవరు అని చెప్పి అందరూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు గూగుల్లో. సుహేల్ దేవ్ అనే ఒక రాజు 11వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అయితే ఇతను ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు అంటే మొహమ్మద్ గజ్నీ యొక్క భారీ సైన్యం పైన గెరిల్లా యుద్ధం చేసి చరిత్రలో ప్రసిద్ధి చెందాడు. తక్కువ సైన్యంతో పెద్ద సైన్యంతో పోటీపడి గెలిచాడని కూడా కొంతమంది అంటారు. 2021లో నరేంద్ర మోదీ మహారాజా సుహేల్ దేవ్ మెమోరియల్ మరియు అలాగే చిత్రోలా లేక్ డెవలప్మెంట్ పనులను వేగవంతం చేయాలని చెప్పి కొన్ని పనులు కూడా స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచే ఈ సుహేల్ దేవ్ అనే కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన ఒక బుక్ ని కూడా ఒక రైటర్ రాశాడు. త్వరలోనే అది రిలీజ్ కూడా కాబోతోంది. సో ఇప్పుడు ఆ నావెల్ ని బేస్ చేసుకొని సంజయ్ లీలా బన్సాలి రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఎటువంటి అఫీషియల్ క్లారిటీ లేకపోయినప్పటికీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఒకవేళ వస్తే ఎలా అని చెప్పి ఇప్పటికే సందేహంలో పడిపోతున్నారు. తాజాగా రామ్ చరణ్ 16th మూవీ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. అది కూడా ఒక బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. ఒక కబడ్డీ ప్లేయర్ బయోపిక్ రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పి దానికోసమే చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల కోసం బుచ్చిబాబు వెతుకుతున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఒక బయోపిక్ తర్వాత మళ్ళీ ఇంకొక బయోపిక్ అవసరమా అని కొంతమంది అంటుంటే దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఒక స్పోర్ట్స్ జానర్, కానీ అది ఒక బయోపిక్ అండ్ వార్ జానర్, అంటే యుద్ధ సన్నివేశాలు ఉండే సినిమా. కాబట్టి రామ్ చరణ్కి బాగా సూట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇక మరోవైపు సంజయ్ లీలా బన్సాలి రణబీర్ కపూర్తో ఒక సినిమా సైన్ చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా చేస్తున్నాడని చెప్పి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. సో దీనిపైన అఫీషియల్ క్లారిటీ వస్తే తప్ప మనం ఏం చెప్పలేం ఇప్పట్లో.